బీహార్లో అత్యధిక స్థానాలపై పట్టును నిలుపుకోవాలని చూస్తున్న ఎన్డీఏ కూటమికి ఆర్జేడీ యువనేత లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ రూపంలో అడ్డంకి ఎదురవుతుంది. ఇక్కడ పోటీ గట్టిగా ఉందని భాజపా వ్యూహకర్తలు అభిప్రాయపడుతుండటంతో ప్రధాని మోడీ, అమిత్ షాలు తరచూ ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. బీహార్లో 40కి 40 సీట్ల లక్ష్యానికి తేజస్వి యాదవ్ గట్టిగా ఎదురు నిలుస్తున్నారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు తేజస్వి ప్రాధాన్యమిస్తున్నారు. తద్వారా ఎన్డీఏ కూటమిని ఎక్కువ మందికి చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మల్లా నిషద్ వర్గానికి చెందిన ముఖేష్ సాహ్నిని పార్టీ వికాస్శీల్ ఇన్సాన్ పార్టీకి 3 సీట్లు ఇచ్చారు. దీంతో జుంఝార్పూర్, తూర్పు చంపారణ్, గోపాల్గంజ్లలో ఎన్డీఏకి గట్టి పోటీ ఎదురవుతుంది. తూర్పు చంపారణ్లో సీనియర్ నేత, వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ ను మరోసారి భాజపా బరిలోకి దింపింది. 2019 ఎన్నికల్లోనూ వికాస్శీల్ పార్టీకి మధుబని, ముజఫర్పూర్, కగారియా సీట్లను ఆర్జేడీ కేటాయించింది. ఈ మూడింట్లో ఆ పార్టీ ఓడిపోయింది. పూర్ణియాలో ఆర్జేడీకి పప్పు యాదవ్ రూపంలో ఇబ్బంది ఎదురవుతుంది. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతోనే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక్కడ ఆర్జేడీ తరపున భీమా భారతి పోటీ చేస్తున్నారు. పప్పు యాదవ్ గెలవకపోయినా ఆర్జేడీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఇక్కడ ఎన్డీఏ తరపున సంతోష్ కుషవాహా పోటీ చేస్తున్నారు. రెండు 2019 ఎన్నికల్లో ఆర్జేడీ ఒక్క సీటు గెలవలేదు. యాదవుల ప్రాబల్యం ఉన్న మాదేపురా లాంటి ప్రాంతాల్లోనూ భాజపా విజయఢంకా మోగించింది. ఇది ఆశ్చర్యపరిచింది. సీమాచలంలోని ముస్లింలు ఈసారి ఏం చేస్తారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. సహజ భాగస్వాములైన తమ కూటమినే బీహార్ ప్రజలు ఆదరిస్తారని నమ్మకంతో భాజపా, జేడీయూ ఉన్నాయి. గత 8 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 6 సార్లు భాజపా, జేడీయూ కలిసి పోటీ చేశాయి. ఒకసారి విడిగా పోటీ చేశాయి. మరోసారి ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కలిసి బరిలోకి దిగాయి. ఇందులో ఎక్కువ సార్లు మేమే గెలిచామని భాజపా ఐటీ సెల్ విభాగాధిపతి అమిత్ మాలవియా పేర్కొన్నారు. ఆర్జేడీ ముస్లిం యాదవ్ కార్డు పనిచేయదు. 2019 ఎన్నికల్లో దానిని మేం ఛేదించాం. బీహార్ ప్రజలు కుల మతాలకు అతీతంగా నితీష్ కు మద్దతుగా నిలుస్తారు అని జేడీయూ నేత రాజీవ్ రంజన్ స్పష్టం చేశారు. మోదీ మ్యాజిక్ బీహార్లో పనిచేస్తుందని, ఇది అన్నిటికంటే ఎక్కువని బీజేపీ నేత రామ్ కృపాల్ యాదవ్ తెలియజేశారు. మోదీకి ప్రత్యామ్నాయం లేదనడం విశేషం. ఎన్డీఏలోకి జేడీయూ అధినేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాకతో కిషన్గంజ్లోని ఆధిక్యం సాధిస్తామనే ఆశాభావంతో బీజేపీ పార్టీ ఉంది. దీంతో 40 సీట్లు గెలవొచ్చని ఆ పార్టీ భావిస్తుంది. జేడీయూ వల్ల ముస్లింల ఓట్లు పడి గెలుస్తామని అనుకుంటుంది. కానీ ఆర్జేడీ పార్టీ ప్రస్తుతం తేజస్వి చేతిలో బలంగా ఉంది. ఆరోగ్యం, వయసు కారణంగా లాలూ ప్రసాద్ బాధ్యతలను కుమారుడికి వదిలేశారు. తేజస్వి యాదవ్ కి యువతలో భారీగా మద్దతు లభిస్తుంది. ఆయన సభలకు భారీగా జనం కూడా వస్తున్నారు. తేజస్వి కేవలం ముస్లింలు, యాదవుల ఓట్లపైనే ఆధారపడటం లేదు. ఆయన స్మార్ట్ సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు అని రాజకీయ విశ్లేషకుడు జంతు ఉదే పేర్కొన్నారు. కొన్ని అంశంలో మోదీ, నితీష్ల ప్రభావం ఉన్న కీలక విషయాల్లోనూ యువత ఆర్జేడీ పట్ల అనుకూలంగా ఉన్నారనిపిస్తుంది. 1990ల నాటి పరిస్థితులు ఇప్పుడు బీహార్లో లేవు. పలు అంశాలు ఇక్కడ ఇప్పుడు ప్రభావితం చేస్తున్నాయి. అప్పట్లో లాలూ కరిష్మా ఆర్జేడీకి విజయాలను అందించింది. అప్పట్లో మాదిరిగా కులాల వారీగా ఓట్లు పడే పరిస్థితి అంతగా లేదంటున్నారు. సామాజిక వర్గాల ఓట్లు గంపగుత్తుగా ఎవరికీ పడటం లేదు. ప్రస్తుతం రామ మందిరం, శాంతి భద్రతల అంశం, నితీష్ పాలనతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, నిరుద్యోగం వంటివి ప్రధాన అంశాలుగా ఉన్నాయి.